హాయ్ ఫ్రెండ్స్, మామిడి చెట్టు అండి. చూసారా, మామిడి చెట్టు కింద వంట చేస్తూ ఉన్నాము. పలావ్ అండి. ముందుగా ఆయిల్ బాగా మరిగాక ఆయిల్లో కొంచెం నెయ్యి వేసి చెక్క, లవంగాలు, హోల్ గరం మసాలా వేసి బాగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొబ్బరి పేస్ట్ వేసాను. బాగా వేగాక అందులో కొత్తిమీర, పుదీనా వేసి మగ్గాక ఉప్పు, కారం వేసానండి. తర్వాత వాటర్ వేసి ఈ విధంగా బాయిల్ అవుతుంది. రైస్ కడిగి పెట్టుకున్నాం. చెట్టు కింద ఈ విధంగా కట్టెల పొయ్యి మీద వండితే ఆ రుచే వేరుగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే పొగ వస్తుంది. ఇసురు బాగా తెరలాలి. ఇప్పుడే తెరలటానికి వస్తుంది. రైస్ ఎప్పుడైనా 4-5 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది. తెరులుతూ ఉంది. ఇప్పుడు కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసి ఇప్పుడు రైస్ వేయాలండి.